ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆదేశాల మేరకు సీఎం జగనన్న తనకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపారని, అత్యధిక మెజారిటీతో గెలిచి కానుకగా అందిస్తామని మాజీ ఎంపీ ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శిల్పా ఎస్టేట్లో నూతనంగా వైసీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డితో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని, నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి చెందాయన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన పథకాలే మా విజయాలకు నాంది అన్నారు. ఎమ్మిగనూరులో వైసీపీ 40,000 మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కూడా ఆశీర్వాదంతో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వారి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో గర్వంగా, ఎంతో కాన్ఫిడెన్స్తో మేము ప్రచారానికి వెళ్లేందుకు మాకు జగనన్న ఆల్రెడీ అన్నీ సెట్ చేశారు. గత 5 సంవత్సరాలుగా అన్న ఇస్తున్న ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పేదవాడికి అందాయి. ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారు. ఈ నవరత్నాలే కాకుండా నాడు నేడు కింద విద్య కానివ్వండి, అలాగే వైద్యం కానివ్వండి, అలాగే రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, మహిళల కోసం ఆసరా కానివ్వండి, ఏ వర్గాన్ని తీసుకున్నా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వారే. మరి అన్న మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు, ఆ నమ్మకాన్ని ఇచ్చాడు. అన్న ఇచ్చిన నమ్మకంతో ఈరోజు మేము క్యాంపెయినింగ్కి వెళ్తాము. ప్రజల దగ్గర వెళ్ళి మరి ఒక్కసారి సుపరిపాలన కావాలి అంటే మరి జగనన్ననే గెలిపించుకోవాలి అని అందరికీ కూడా అభ్యర్థించి మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తే మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది, పేద ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనేసి మేము అన్న ఇచ్చిన ధైర్యాన్ని తీసుకొని ఆ నమ్మకంతో మేము క్యాంపెయినింగ్కి ముందుకు వెళ్తాము. బుట్టా రేణుకమ్మ గారిని మన ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సీఎం గారు కూడా బుట్టా రేణుకమ్మ గారికి సపోర్ట్ చేసి తప్పక వైఎస్ఆర్ పార్టీలోని తీసుకెళ్ళాలని ఆదేశం చేయడం జరిగింది. అత్యధిక మెజార్టీతో కనీసం 40,000 ఓట్ల మెజార్టీతో ఇక్కడ బుట్టా రేణుకమ్మ గారిని వైఎస్ఆర్ అభ్యర్థిగా తప్పకుండా గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని మనం చేసుకుంటాం.